మహబూబాబాద్ జిల్లాలో అప్పు కట్టలేదని అన్నదాతకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం చెప్పినా రుణమాఫీ కాలేదని బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 20 మందికి పైగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నీళ్లు లేక ఓవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు లోన్ కట్టాలని బెదిరింపులు పాల్పడటంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో అప్పు కట్టలేదని అన్నదాతకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, దీని గురించి సమాచారం ఏంటి? అయితే ఓవైపు చూసుకుంటే సాగుకే నీరు అందట్లేదంటే ఇప్పుడు చూసుకుంటే లోన్ కి సంబంధించి బెదిరింపులు పాల్పడడం, ఇప్పుడు ఆ రైతుల యొక్క పరిస్థితి ఏంటి? పూర్తిగా రైతాంగం పరిస్థితి కాంగ్రెస్ సర్కారులో అగమ్య గోచరంగా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ వేదికగా కావచ్చు, ఎక్కడ మైక్ దొరికిన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులే కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో ముందుంటున్నారు. కానీ రైతాంగం సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ పూర్తిగా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మహబూబాబాద్ జిల్లాలో రైతాంగానికి సంబంధించి ఏదైతే అప్పు తీసుకొని వ్యవసాయానికి సంబంధించిన అప్పు తీసుకున్న పరిస్థితుల్లో ఆ రైతులు అప్పు కట్టలేదని వాళ్ళ నోటీసులు ఇచ్చే దుస్థితి మనకు ఏదైతే మహబూబాబాద్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఒక రైతు 20 మంది రైతులకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది రైతులకు ఇదే తరహా నోటీసులు అందించిన తరుణం అయితే మనకు వెలుగులోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామానికి సంబంధించినటువంటి ఇతను దళిత రైతు. ఈ దళిత రైతు యాకయ్య అనే వ్యక్తికి సంబంధించి అతను లోన్ తీసుకోవడం జరిగింది. ఈ లోన్ కు సంబంధించి అంటే మొదటగా అతను 2019లో 90,000 రూపాయలు పంట కోసం రుణం చేసిన పరిస్థితి, అది వడ్డీగా పెరిగి 1,25,000 వరకు వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ 2020లో మరిపేటకు సంబంధించినటువంటి డిసిసిబి బ్యాంకులో 5 లక్షల మార్టిగేజ్ లోన్ కూడా తీసుకున్న పరిస్థితి. ఆ అప్పు పెరిగి 5,71,294 రూపాయలకు చేరిన పరిస్థితి గతంలోనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఉంది. ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, డిసెంబర్ 9వ తేదీ రుణమాఫీ చేస్తామనే విధంగా ప్రకటనలు గుప్పించిన పరిస్థితుల్లో ఇట్లాంటి అనేక మంది రైతాంగం అంతా ఇప్పుడు బయటికి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే నోటీసులు వాళ్ళకి వాళ్ళ భూములను వేలం వేస్తామన్నటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. ఈ రైతుకు సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇతనికి సంబంధించి 5,71,294 రూపాయల అప్పు ఉన్న పరిస్థితుల్లో ఇతనికి నోటీస్ ఇచ్చారు. ఏదైతే జెండాలు పాతి నీ భూమిని వేలం వేస్తామన్నటువంటి బెదిరింపులకు దిగుతా ఉన్న సందర్భంలో అతనికి సంబంధించిన భూమి 1 ఎకరం 30 గుంటలు, 20 గుంటలకు సంబంధించి భూమి 100/I/1 అనే ఈ భూమికి సంబంధించి ఎకరం 30 గుంటలు, 100/I/B అనే ఈ భూమికి సంబంధించి 20 గుంటలు, అంటే 2 ఎకరాల 10 గుంటలకు సంబంధించిన భూమిని వేలం వేస్తామన్నటువంటి ఒక అంశాన్ని అయితే ఆయనకు తెలుపుతూ నోటీసులు జారీ చేసిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఆ 5,71,294 రూపాయలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా 2 ఎకరాల 10 గుంటల భూమి వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. ప్రధానంగా మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ప్రభుత్వ లెక్కల ప్రకారం మరోలా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇదే జయపురం గ్రామం నరసింహులపేట మండలంలో ఎక్కడ చూసినా, మహబూబాబాద్ జిల్లా ఎక్కడ చూసినా కూడా 20 లక్షలకు మించే ఎక్కడైనా భూములు ఉంటే తప్పితే 20 లక్షల లోపు ఎకరం భూమి వచ్చే పరిస్థితి ఎక్కడ లేదనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవాళ 2 ఎకరాల 10 గుంటల భూమిని ఇవాళ రైతుకు దూరం చేసే ప్రయత్నమే ఇవాళ బ్యాంక్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా
20 లక్షల రూపాయలు మనం అంచనా వేసినప్పటికీ దాదాపు 50 లక్షల భూమిని వాళ్ళ అధికారులు చేజిక్కించుకునే ప్రయత్నం, అతని దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే అప్పటికి ఏదైతే 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చి కట్టాము, ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇస్తామన్నది. ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదన్నటువంటి అంశాన్ని అయితే ఆ మందుల యాకయ్య అనే ఆ రైతు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా స్పందించాలి. అంటే ఇది మొదటి నోటీసు, మరో 2 నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ భూమిని చెరబట్టే విధంగానే బ్యాంక్ అధికారులు ముందుకు వెళ్తున్న తరుణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఎకరం భూమి 5 లక్షలకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే 2 ఎకరాల 10 గుంటల భూమిని 5,71,000 రూపాయలను సాకుగా చూపించి ఇవాళ దాన్ని కేజీక్కించుకునే ప్రయత్నం, అతని దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంది, అది చేసి ఉంటే నాకు ఈ బాధ వచ్చేది కాదన్నటువంటి అంశాన్ని అయితే అతను ఆవేదన రూపంలో చెప్తా ఉన్న సందర్భం అయితే మనం గమనిస్తా ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.